అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. యూత్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ యువతను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి డెత్ డిక్లరేషన్ రాయాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. కౌంటర్ గా తెలంగాణ రాక ముందు రోజులను గుర్తు చేశారు. ఇప్పుడు డైలాగ్ వచ్చింది. ఒక్క మెసేజ్ పోవాలి పార్టీలకు, రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు. యువతరంతో పెట్టుకుంటే కొన్ని తరాల పాటు పుట్టగతులు లేకుండా పోతారు అన్న సందేశం మాత్రం పోవాలి. అందుకే యూత్ డిక్లరేషన్ పేరుతో చీట్ చేసిన ప్రియాంక గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి మీరు డెత్ డిక్లరేషన్ రాయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఆ రోజేమో కాళ్ళు మొక్కారు, మీరే కాళ్ళు మొక్కుతారు సోనియా గాంధీది, రాహుల్ గాంధీది, మీరే కాళ్ళు పట్టి గుంజుతారు, మళ్ళా మీరే డెత్ డిక్లరేషన్ అంటారు. ఆ రోజు మీరు తెలంగాణ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చే క్రమంలో ఆ రోజు ఇదే సోనియా గాంధీ గారి ఇంటికి మీరు పోయిర్రు, కేసీఆర్ గారు పోయారు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ ఉన్నాడు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ బామ్మర్దులు, వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు, మనమరాలు అందరూ పోయారు కదా, ఫోటో దిగిర్రు. అరే మీరు మళ్ళీ ఇప్పుడు ఆమె కొడుకుని, కూతుర్ని మీ స్వార్థ రాజకీయాల కోసము డెత్ డిక్లరేషన్ అంటే ఎట్లా? అంటే మీ నోటికి ఏదొస్తుంది మాట్లాడతారా? అంటే మీకు విలువలు లేవా? మీకు అందుకే అన్న, మీకు విలువలు లేవు, విలువలతో కూడుకున్న రాజకీయం చేయరు, మీకు అందుకే గుణాచారం లేదు, నియతి లేదు అన్నమాట. అందుకే